హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఎటువంటి ఓవెన్ లేకుండా ఇంట్లోనే ఈజీగా గోధుమ పిండితో హెల్తీగా కేక్ని ప్రిపేర్ చేసేద్దాం. బయట షాప్లో మైదాతో చేస్తారు కదండి, మైదా అనేది హెల్త్కి మంచిది కాదు. మన ఇంట్లోనే గోధుమ పిండితో చాలా ఈజీగా చేసుకోవచ్చు. చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ అండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి. 1 కప్పు షుగర్ వేసుకొని పౌడర్ చేసుకుందాం. ఇదిగోండి, ఈ విధంగా పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. కేక్ బ్యాటర్ ప్రిపేర్ చేయడం కోసం ఒక బౌల్ తీసుకుందాం. ఇప్పుడు 2 ఎగ్స్ని పగలగొట్టుకొని బాగా బీట్ చేసుకుందాం. ఫ్లఫీగా అయ్యేలాగా మంచిగా బీట్ చేసుకోవాలి. వీడియో అనేది ఫుల్గా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, బాగా అర్థమవుతుంది. ఇదిగోండి, ఎగ్ని ఇలా బీట్ చేసుకున్న తర్వాత మనం ముందుగా పౌడర్ చేసుకున్నాం కదా షుగర్ పౌడర్ని, దీన్ని కూడా ఇందులో వేసి బాగా మిక్స్ చేసుకుందాం. ఇదిగోండి, ఇలా బాగా మిక్స్ అయ్యేలాగా బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు 1 కప్పు షుగర్కి 2 కప్పులు గోధుమ పిండిని వేసుకుందాం. 2 కప్పులు గోధుమ పిండి వేసేసుకుందాం. జస్ట్ చిటికెటంతా చిన్నది కొంచెం సాల్ట్, కొంచెం వంట సోడా, 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అన్నీ బాగా మిక్స్ అయ్యేటట్లు కలుపుకుందాం. కొంచెం ఇలాచి పౌడర్ కూడా యాడ్ చేయండి. నేను యాడ్ చేశాను, క్లిప్ తీయడం మర్చిపోయాను. పాలు మరిగించుకొని చల్లారిన తర్వాత కొంచెం కొంచెం పాలు యాడ్ చేసుకుంటూ మంచిగా మిక్స్ చేసుకుందాం. కొంచెం కొంచెం వేయాలండి, ఒకేసారి వేస్తే మళ్ళీ పిండి లూజ్ అయిపోతుంది, కేక్ అనేది సరిగ్గా రాదు. కొంచెం కొంచెం కన్సిస్టెన్సీని చూసుకొని కొంచెం కొంచెం పాలు వేసుకుంటూ కటింగ్ ఫోన్ల మెథడ్లో బాగా మిక్స్ చేసుకుందాం. ఇదిగోండి, ఈ విధంగా ఇంకోండి కన్సిస్టెన్సీ వచ్చేలాగా బాగా కలుపుకొని పక్కన పెట్టుకుందాం. చూడండి, ఈ విధంగా ఉండాలి పిండి అనేది. కేక్ని బేక్ చేయడం కోసం మందంగా ఉండే ఒక కడాయిని పెట్టుకొని అడుగున ఒక ప్లేట్ పెట్టుకొని హై ఫ్లేమ్లో 5 మినిట్స్ వేడి చేసి ఉంచుకోవాలి. ఇదిగోండి, మనం దేంట్లో కేక్ చేసుకుందాం అనుకుంటున్నామో దానికి కొంచెం ఆయిల్ అప్లై చేసి గోధుమ పిండి వేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. మనం ముందుగా కలిపి కట్టుకున్నాం కదా బ్యాటర్ని, దీన్ని ఏ గిన్నెలో చేద్దాం అనుకుంటున్నామో దానిలో ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. ఇప్పుడు మీకు దీనిలో ఏవి కావాలితే అవి వేసుకోవచ్చండి. డ్రై ఫ్రూట్స్ కానీ లేదంటే టూటీ ఫ్రూటీ కానీ ఏమైనా వేసుకోవచ్చు. ప్రస్తుతానికి నాకు ఇంట్లో బాదం ఒకటే ఉందండి, అందుకే నేను బాదం వేసాను. వేసిన తర్వాత ఎయిర్ బబుల్స్ అనేవి ఎక్కడా లేకుండా మంచిగా ట్యాప్ చేసుకోవాలి. ట్యాప్ చేసిన తర్వాత మనం ముందుగా హీట్ చేసుకున్నాం కదా, ఆ కడాయిలో పెట్టుకొని సిమ్లో ఒక 20 మినిట్స్ పాటు బేక్ చేసుకోవాలి. 20 మినిట్స్ తర్వాత టూత్పిక్ పొలతో గుచ్చి చూస్తే ఉడికిందో తెలుస్తుంది. ఇంకా ఉడకపోతే ఇంకో 5 మినిట్స్ ఉంచితే రెడీ అయిపోతుంది. ఇంకోండి, 20 మినిట్స్ తర్వాత టూత్పిక్ పొలతో కానీ లేదంటే నైఫ్తో కానీ ఇలా గుచ్చి చూడండి. చూడండి, నైఫ్కి ఎక్కడ కూడా పిండి అంటుకోలేదు. కేక్ అనేది బాగా కుక్ అయ్యింది. ఇప్పుడు ఒక 10 మినిట్స్ బాగా చల్లారనిద్దాం. చల్లారిన తర్వాత నైఫ్తో కేక్ చుట్టూరు కొంచెం అలా చేసుకొని బౌల్ని మనం టర్న్ చేస్తే ఈజీగా ఊడొచ్చేస్తుందండి. చూసారు కదండి,
ఎంత బాగా వచ్చిందో. కట్ చేసి చూద్దాం ఎలా వచ్చిందో. చూడండి, ఎటువంటి ఓవెన్ ఏమీ లేకుండా మైదా పిండితో కాకుండా హెల్తీగా గోధుమ పిండితో ఇలా చేసుకోండి. హెల్త్కి కూడా గోధుమ పిండి చాలా మంచిది కదా. చూడండి, పీస్ అనేది ఎంత ఫ్లఫీగా మెత్తగా స్పాంజ్లా ఉందో. చాలా బాగా వచ్చిందండి. పిల్లలకి బయట షాప్లది కాకుండా ఇలా ఇంట్లోనే తయారు చేసి పెట్టండి. మా బాబు ఎప్పటి నుంచో కేక్ ప్రిపేర్ చేయమని అడుగుతున్నాడు, వీలు కుదరక చేయలేదు. వాళ్ళు అడిగింది మనం చేసి పెడితే వాళ్ళకి హ్యాపీ, మనకు హ్యాపీయే కదా. షాప్లే కాకుండా ఇంట్లోనే హెల్తీగా చేసుకొని ఇవ్వండి. పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.